బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇక దాదాపు 4.5 గంటల పాటు అయితే సాగింది మంత్రివర్గ సమావేశం. దాదాపుగా 4.5 గంటల పాటు సాగింది. ఇక రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కూడా దానిపై కూడా చర్చ ముగిసినట్టు తెలుస్తుంది. తెలంగాణ కేబినెట్ ముగిసింది. అలాగే దాదాపు 4.5 గంటల పాటు అయితే ప్రధానంగా చర్చ కొనసాగినట్టు కూడా చూడొచ్చు. తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. దాదాపు 4.5 గంటల పాటు అయితే మంత్రివర్గ సమావేశం కొనసాగింది. పంచాయతీ ఎన్నికలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. పంచాయతీల్లో రిజర్వేషన్లతో పాటు పలు అంశాలను కూడా చర్చించినట్టు తెలుస్తుంది. కేబినెట్లో దాదాపుగా 4.5 గంటల పాటు అయితే మంత్రివర్గ సమావేశం అయితే కొనసాగింది. పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా చర్చ కొనసాగింది. అలాగే రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్పై కూడా చర్చ కొనసాగినట్టు తెలుస్తుంది. ఇక యాదగిరిగుట్ట ఆలయ అథారిటీపై కూడా చర్చ కొనసాగింది. ఇక పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే పంచాయతీల్లో రిజర్వేషన్లతో పాటుగా పలు అంశాలను కూడా కేబినెట్ చర్చించారు. ఇక తెలంగాణ కేబినెట్ అయితే ముగిసింది. వందే మాతర గేయం నేటితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని కవాడిగూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొని జాతీయ గేయాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ గేయాన్ని విద్యార్థులు ఆలపించేలా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జాతీయ గేయం ప్రత్యేకత, చారిత్రక ప్రాధాన్యం గురించి విద్యార్థులకు తెలియచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.